ఏం నష్టం తెలుసు నేను ఆపోయే పుక్క చూడగలరా నా నుంచో చేయలేదురా తీసి బందిరా తీసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది ఈ అమ్మ నువ్వు తీసి బంది అని బంది రైట్ బంది ఇప్పుడు మీరు రేట్లు పెట్టాడు అరే ఏంద్రా అప్పగారు రేట్లు పెట్టారు రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం 50,000 సరుకు కోసం పంపించాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ లంచలకు రేట్లు ఎంత పెడతావు ఇక అది మాట్లాడండి మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు అరే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్ విన్నారా ఎస్ఐఆర్ పంపించింది సార్ కొంచెం ఎస్ఐఆర్ పంపించండి రమ్మను ఎవరెవరు వస్తున్నాడు అని ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తున్నాడు బాగా లంజాక సంపద ఉంటే మోసం చేయడానికి లైసెన్స్ తీసుకొచ్చి దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు 350 50,000 నుంచి వచ్చి అన్నట్టు పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ నుంచి పాంప్లెట్ నుంచి కంపెనీ మెన్షన్ చేయాలి పెట్టారా 30 రేట్ అంత చూపెట్టు ఎస్ఐ గారు వస్తాను చూపెట్టు 30 పెట్టు మీరు కంగారు పడుతుంది సరే ఇచ్చేసి కస్టమరా అవును షాప్ లో కాదు కస్టమర్ బయట కౌంటర్ కదా కాకున్నంత వరకే అంతే అంతే సార్ మొత్తం అందరూ వస్తారు ఎవరు నేను చేస్తాను నువ్వు పాలమంత్రి నుంచి వచ్చి ఈ అమ్మ కమ్మలో పుట్టిన నేను ఆగండి ఎవరు కదా వస్తారు నోరు జాగ్రత్త బూత్ రావద్దు నోటంటే బూత్ రావద్దు నువ్వు పాలన కమ్మల భూమి పుట్టారు ఇక్కడ నుంచి అయ్యా మాట్లాడతావు దొంగ దొంగ ఎందుక పక్క రేట్ తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు పక్క నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు పక్కన షాప్ ఉన్నారా అది కాదు పక్క షాప్ కదా రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి ఏ రేట్ తగ్గించారు మొన్న నిజంగా నీ షాప్ కూలిపోయింది పెట్టింది పాంప్లెట్ ఏ మందులను పెట్టకుండా నువ్వు ఎటు వచ్చాడు అని చెప్పేసి నా స్టాండర్డ్ కాదు స్టాండర్డ్ 30
కెమెరా ఆపమన్నాడు కెమెరా